హాయ్ ఎస్ నమస్తే, నేను మీ అప్పాజీ. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ గతంలో ఎన్నోసార్లు తలపడ్డారు. 2023లో కూడా సంక్రాంతి సందర్భంగా ఇద్దరు సినిమాలు వచ్చాయి. అయితే ఆ సంక్రాంతికి ఇద్దరు విజేతలుగా నిలిచారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించినటువంటి వాల్తేరు వీరయ్య, గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో బాలయ్య నటించినటువంటి వీరసింహారెడ్డి రెండు సినిమాలు కూడా ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా రెండు సినిమాలు కూడా ఒకే నిర్మాణ సంస్థ నుంచి రావడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ల తర్వాత 2027లో మళ్ళీ ఇద్దరు హీరోలు తలపడుతున్నారు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే విశేషం ఏంటంటే, చెప్పుకోదగ్గ విశేషం, సేమ్ కాంబినేషన్. అప్పుడు బాలయ్యని వీరసింహారెడ్డిగా ప్రజెంట్ చేసినటువంటి గోపీచంద్ మల్లేని మళ్ళీ బాలయ్యతో జత కడుతున్నాడు. అప్పుడు వాల్తేరు వీరయ్యగా చిరంజీవిని తెర మీదకి తీసుకొచ్చినటువంటి బాబీ మళ్ళీ ఇప్పుడు చిరంజీవి గారితో జతకట్టి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. రెండు సినిమాలు కూడా ప్యారలర్గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా 2027 సంక్రాంతికి విడుదల కానుండడం ఒక ప్రత్యేకమైనటువంటి దీనిగా మనం చూడాలి. ఇంతకుముందు చెప్పినట్టు అంతకుముందు చాలా సందర్భాల్లో చిరంజీవి, బాలయ్య ఇద్దరు సంక్రాంతికి తలపడడం, ఒకసారి చిరంజీవి విజేతగా నిలిస్తే ఒకసారి బాలయ్య విజేతగా నిలవడం, కొన్ని సందర్భాల్లో ఇద్దరు విజేతలుగా నిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు, అంటే ఇంకా చెప్పాలంటే రెండు సినిమాలకు కూడా టైటిల్స్ పెట్టలేదు. బాలయ్య సినిమానేమో NBK 111 అంటున్నారు, చిరంజీవి సినిమాని చిరు 158 అని చెప్పి అంటున్నారు. సో NBK 111, చిరు 158 రెండు సినిమాలు కూడా సంక్రాంతికి 2027 సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి. రెండు సినిమాల టైటిల్స్ కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అలాగే హీరోయిన్, బాలయ్య సినిమాలో కాజల్ హీరోయిన్ అని చెప్పి ఇటీవల అనౌన్స్ చేశారు. అయితే చిరంజీవి సినిమాలో మాత్రం హీరోయిన్ ఇంకా ఎవరన్నది అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి రెండు సినిమాలు అంటే 2027కి ఇప్పటికే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి మహేష్ బాబు సినిమా వస్తుంది సమ్మర్కి, అలాగే ప్రభాస్ సినిమా, అల్లు అర్జున్ సినిమా, ఇలాగా పాన్ ఇండియా సినిమాలు దాదాపు 1000 కోట్లు 1200 కోట్ల బడ్జెట్తో వస్తున్న సినిమాలు వస్తున్నాయి. దానికంటే ముందు సంక్రాంతికి ఇటు బాలయ్య, చిరంజీవి, అలాగే వెంకటేష్ కూడా, అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా సంక్రాంతికి రాబోతుంది. కాబట్టి 2027 సంక్రాంతి చాలా సందడిగా ఉండబోతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.